హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్లోని అయస్కాంతాలతో సరదాలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏదైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. అలాగే మన ఛానల్లో 10th నుంచి 7th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ బిట్స్ అనేది ఈ విధంగానే కంప్లీట్ చేసుకుని వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కొన్ని చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, మ్యాగ్నెటైట్ ఏ రసాయనంతో తయారవుతుంది? మ్యాగ్నెటైట్ అనేది ఏ రసాయనంతో తయారవుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్. ఏది అయస్కాంత పదార్థం? కింది వాటిలో ఏది అయస్కాంత పదార్థం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నికెల్. నికెల్. కింది వాటిలో ఏది అయస్కాంతం వైపు ఆకర్షితులవుతుంది? కింది వాటిలో ఏది అయస్కాంతం వైపు ఆకర్షితులవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఇనుప స్కేల్. ఇనుప స్కేల్. కింది వాటిలో దేనిలో అయస్కాంతం ఉంటుంది? ఈ కింది వాటిలో దేనిలో అయస్కాంతం ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. ఏటీఎం కార్డులు, మైక్రోఫోన్లు, టేప్ రికార్డులు. అంటే ఏటీఎం కార్డులో కానీ మైక్రోఫోన్ మరియు టేప్ రికార్డులలో అయస్కాంతం ఉంటుందన్నమాట. అయస్కాంతంలోని ధ్రువాల సంఖ్య ఎంత? అయస్కాంతంలోని ధ్రువాల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1. మీరు ఒక అయస్కాంతాన్ని 3 ముక్కలుగా విరిస్తే మొత్తం ధ్రువాల సంఖ్య ఎంత? ఒక అయస్కాంతాన్ని 3 ముక్కలుగా విరిస్తే మొత్తం ధ్రువాల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 6. అయస్కాంతంలో ఇనుప రజును సాంద్రత ఎక్కువగా ఉండే భాగాలను ఏమి అంటారు? అయస్కాంతంలో వచ్చేసి ఇనుప రజును సాంద్రత ఎక్కువగా ఉండే భాగాలను ఏమి అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ధ్రువాలు. ధ్రువాలు. అయస్కాంతాల గురించి కింది వాటిలో ఏది నిజం? ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో అయస్కాంతాల గురించి ఏది కరెక్ట్ అనమాట. 1, ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు మాత్రమే ఉంటాయి. 2 అయస్కాంత ధ్రువాలను వేరు చేయవచ్చు. 3 అయస్కాంత ధ్రువాలు ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే. ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు మాత్రమే ఉంటాయి. స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడూ డాష్ దిశలో నిశ్చలంగా ఉంటుంది. స్వేచ్ఛగా వేలాడదీయబడినటువంటి అయస్కాంతం ఎల్లప్పుడూ డాష్ దిశలో నిశ్చలంగా ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఉత్తరం మరియు దక్షిణం. ఉత్తరం, దక్షిణం. ఏది భౌగోళిక దిశలను గుర్తించడానికి ఉపయోగించే పరికరం? కింది వాటిలో ఏది భౌగోళిక దిశలను గుర్తించడానికి ఉపయోగించే పరికరం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అయస్కాంత దిక్సూచి. అయస్కాంత దిక్సూచి. పురాతన కాలంలో ముడి నావిగేషనల్ దిక్సూచిని దేని ఉపయోగించి తయారు చేసేవారు? పురాతన కాలంలో ముడి నావిగేషనల్ దిక్సూచిని దేన్ని ఉపయోగించి తయారు చేసేవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లోడోస్టోన్. లోడోస్టోన్. ఒక అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని మరొక అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం దగ్గరకు తీసుకువస్తే అవి ఏమవుతాయి? ఒక అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని మరొక అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం దగ్గరకు తీసుకొస్తే అవి ఏమవుతాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. వస్తువులు ఒకదానికొకటి లాగటానికి గల బలాన్ని ఏమి అంటారు? వస్తువులు ఒకదానికొకటి లాగడానికి గల బలాన్ని ఏమి అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆకర్షణ. ఆకర్షణ. ఏది తాత్కాలిక అయస్కాంతం? కింది వాటిలో ఏది వచ్చేసి తాత్కాలిక అయస్కాంతం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విద్యుత్ అయస్కాంతం. విద్యుత్ అయస్కాంతం.
రీటా కింది ప్రతి కంటైనర్లో 2 వేర్వేరు వస్తువులను ఉంచుతుంది. కంటైనర్ 1లో వచ్చేసి రాగి నాణెం మరియు ఇనుప మేకు, కంటైనర్ 2లో వచ్చేసి స్టీల్ మేక్ మరియు అల్యూమినియం చెవిపోగు, కంటైనర్ 3లో వచ్చేసి పాలరాయి మరియు బంగారు నాణెం, కంటైనర్ 4లో వచ్చేసి నికెల్ నాణెం మరియు ఉక్కు మేకు. ఆమె కంటైనర్లలోని వస్తువులను వేరు చేయడానికి ఒక అయస్కాంతాన్ని ఉపయోగించవచ్చు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1, 2 మరియు 3. రాగి నాణెం మరియు ఇనుప మేకు, స్టీల్ మేకు మరియు అల్యూమినియం చెవిపోగు, పాలరాయి మరియు బంగారు నాణెం. 2 అయస్కాంతాలను దూరంగా ఉంచినప్పుడు అయస్కాంత శక్తి ఏమవుతుంది? 2 అయస్కాంతాలను దూరంగా ఉంచినప్పుడు అయస్కాంత శక్తి ఏమవుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తగ్గుతుంది. దేని ఉనికిని అయస్కాంత దిక్సూచి ద్వారా గుర్తించవచ్చు? దేని ఉనికిని అయస్కాంత దిక్సూచి ద్వారా గుర్తించవచ్చు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అయస్కాంత క్షేత్రం. అయస్కాంత శక్తి అనేది ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అయస్కాంతం గురించి కింది ప్రకటనలు ఏది నిజం కాదు? 1, అయస్కాంత ధృవాలను వేరు చేయవచ్చు. 2, వివిధ రకాల అయస్కాంతాలు వేర్వేరు ధృవాల సంఖ్యను కలిగి ఉంటాయి. 3, అయస్కాంతత్వానికి వికర్షణ అనేది అత్యంత ఖచ్చితమైన పరీక్ష. 4, అయస్కాంతం యొక్క అయస్కాంత శక్తి దాని కేంద్రంలో గరిష్టంగా ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1, 2 మరియు 4. అయస్కాంత ధృవాలను వేరు చేయవచ్చు. వివిధ రకాల అయస్కాంతాలు వేర్వేరు ధృవాల సంఖ్యను కలిగి ఉంటాయి. అయస్కాంతం యొక్క అయస్కాంత శక్తి దాని కేంద్రంలో గరిష్టంగా ఉంటుంది. కింది వాటిలో ఏది తప్పు? ఏ, అయస్కాంత బలాన్ని పెంచడానికి అయస్కాంతాలను సృష్టించేటప్పుడు స్ట్రోక్ల సంఖ్యను పెంచడం. బి, అయస్కాంత బలాన్ని పెంచడానికి గోరు చుట్టూ ఉన్న కాయిల్స్ సంఖ్యను పెంచడం. సి, అయస్కాంత శక్తి ఒక లాగడం శక్తి మాత్రమే. డి, చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వేడి చేసినప్పుడు అయస్కాంతం దాని అయస్కాంత లక్షణాన్ని కోల్పోవచ్చు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అయస్కాంత శక్తి ఒక లాగడం శక్తి మాత్రమే. ఒక అయస్కాంతం పి మరొక పదార్థం క్యూని ఆకర్షిస్తే ఏమవుతుంది? ఒక అయస్కాంతం పి మరొక పదార్థం క్యూని ఆకర్షిస్తే ఏమవుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ పి. క్యూ ఒక అయస్కాంతం లేదా అయస్కాంతం కాని ఇనుప ముక్క కావచ్చు. ఏది ఒక సహజ అయస్కాంతం? కింది వాటిలో ఏది ఒక సహజ అయస్కాంతం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మ్యాగ్నెటైట్. డాష్ ధాతువు యొక్క చిన్న భాగాన్ని అయస్కాంతం అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇనుము. డాష్ అల్యూమినియం, నికెల్ మరియు కోబాల్ట్లతో రూపొందించబడింది. ఏది అల్యూమినియం, నికెల్ మరియు కోబాల్ట్లతో రూపొందించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆల్నికో. సహజ అయస్కాంతాలు డాష్ ఉన్న రాళ్లతో కనుగొనబడ్డాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇనుము. భౌగోళిక ఉత్తరం వైపు చూపే స్వేచ్ఛగా వేలాడదీయబడిన బార్ అయస్కాంతం చివరను డాష్ ధ్రువం అంటారు. అయితే భౌగోళిక దక్షిణం వైపు చూపే బార్ అయస్కాంతం చివరను డాష్ ధ్రువం అంటారు. భౌగోళిక ఉత్తరం వైపు చూపే స్వేచ్ఛగా వేలాడదీయబడిన బార్ అయస్కాంతం చివరను డాష్ ధ్రువం అంటారు. అయితే అదే భౌగోళిక దక్షిణం వైపు చూపేటటువంటి బార్ అయస్కాంత చివరను డాష్ ధ్రువం అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉత్తరం మరియు దక్షిణం. భౌగోళిక ఉత్తరం వైపు చూపే స్వేచ్ఛగా వేలాడే బార్ అయస్కాంతం చివరను ఉత్తరం ధ్రువం అంటారు. అదే దక్షిణం వైపు చూపే బార్ అయస్కాంతం చివరను దక్షిణం ధ్రువం అంటారు. ఎవరైనా తూర్పు ముఖంగా నిలబడితే ఉత్తరం అతని ఆమె డాష్ వైపు ఉంటుంది మరియు దక్షిణ డాష్ వైపు ఉంటుంది. ఎవరైనా తూర్పు ముఖం నిలబడితే ఉత్తరం
అతిన లేదా ఆమె డాష్ వైపు ఉంటుంది మరియు దక్షిణం డాష్ వైపు ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎడమ కుడి. ఉత్తరం వచ్చేసి ఎడమ వైపు ఉంటుంది, కుడి వచ్చేసి దక్షిణం వైపు ఉంటుంది. నావిగేషన్ కోసం కింది వాటిలో ఏది నావిగేషన్ కోసం ఉపయోగించబడుతుంది? కింది వాటిలో ఏది నావిగేషన్ కోసం ఉపయోగించబడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అయస్కాంత దిక్సూచి. అయస్కాంత దిక్సూచి. అయస్కాంతం యొక్క అయస్కాంత బలం కోల్పోవడాన్ని డాష్ అంటారు. అయస్కాంతం యొక్క అయస్కాంత బలం కోల్పోవడాన్ని డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి డిమాగ్నెటైజేషన్. డిమాగ్నెటైజేషన్. అయస్కాంతాలను డిమాగ్నెటైజేషన్ నుండి నిరోధించడానికి వాటిని ఎల్లప్పుడూ డాష్లో ఉంచాలి. అయస్కాంతాలని డిమాగ్నెటైజేషన్ నుండి నిరోధించడానికి వాటిని ఎల్లప్పుడూ డాష్లో ఉంచాలి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కీపర్లు. కీపర్లు. ఒక హారర్ షూ అయస్కాంతం దాని నిల్వ కోసం డాష్ కీపర్లు మాత్రమే అవసరం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒక కీపర్. ఒక కీపర్. డాష్ ధృవాలు ఒకదానికొకటి వికర్షిస్తాయి, అవి డాష్ ధృవాలు ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. ఏ ధృవాలు వచ్చేసి ఆకర్షిస్తాయి, ఏ ధృవాలు వికర్షిస్తాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సజాతి ధృవాలు ఒకదానికొకటి వికర్షిస్తాయి, విజాతి ధృవాలు వచ్చేసి ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. అయస్కాంతం లేని ఇనుపు ముక్కను పదే పదే అయస్కాంతాన్ని శ్రమ దగ్గరకు తీసుకురావడం ద్వారా అయస్కాంతీకరించే ప్రక్రియను డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అయస్కాంత ప్రేరణ. అయస్కాంత ప్రేరణ. అల్యూమినియం పాయిల్పై తిప్పబడిన అయస్కాంతీకరించిన సూదిని కలిగి ఉన్న చిన్న గాజు పెట్టి డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అయస్కాంత దిక్సూచి. అయస్కాంత దిక్సూచి. ఒక అయస్కాంతం 15 ముక్కలుగా విరిగిపోతే మొత్తం దక్షిణ ధృవాల సంఖ్య ఎంత? ఒక అయస్కాంతం వచ్చేసి 15 ముక్కలుగా విరిగిపోతే దాంట్లో ఉన్నటువంటి మొత్తం దక్షిణ ధృవాల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 15. 15. ఒక ఇనుప సూదిని అయస్కాంతంగా మార్చడానికి మనం దానిని బార్ అయస్కాంతం యొక్క అదే డాష్తో డాష్ దిశలో పదే పదే కొట్టాలి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అదే వైపు అదే దిశలో పదే పదే కొట్టాలి. ఒక ఇనుప సూదిని అయస్కాంతంగా మార్చడానికి మనం దాన్ని బార్ అయస్కాంతం యొక్క అదే దిశలో అదే వైపు అదే దిశలో పదే పదే కొట్టాలి. కృత్రిమ అయస్కాంతాలు డాష్ సహజ అయస్కాంతాల కంటే ఎక్కువ. కృత్రిమ అయస్కాంతాలు డాష్ సహజ అయస్కాంతాల కన్నా ఎక్కువ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బలమైనవి. బలమైనవి లేదా దృఢమైనవి. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అనమాట.